హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్స్ అలానే వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఈరోజు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రీడింగ్ వచ్చేసి లవర్స్ అయినా చూడొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ వారైనా చూడవచ్చండి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను. ప్రతి ఎనర్జీస్ కార్డ్ మీకు ప్రశ్నాపరంగానే ఎనర్జీస్ అనేది తీస్తాను. ముందుగా మీ పర్సన్ సంబంధించిన ఎనర్జీస్ ఇటువైపు ఉంచుతాను అండ్ మీకు సంబంధించిన ఎనర్జీస్ ఇక్కడ ఉంచుతాను. అంటే ఇక్కడ మీ లైఫ్లో జరుగుతున్న దానికి అండ్ మీరు సిచ్యువేషన్స్ బట్టి ఏమనుకుంటున్నారు, మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు, ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి, దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే రీడింగ్ చేయడం అయితే జరుగుతుందండి. మొదటిగా ఈ కార్డ్స్ ఇలా ఉన్నాయి కదా, ఇవి షఫల్స్ చేస్తాను. షఫల్స్ చేసి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే మధ్యలో ఉంచుతాను. ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ 3 ఎనర్జీస్ కార్డ్స్ ఇస్తాను, అలానే మీ సిచ్యువేషన్. యూనివర్స్ చూసే వ్యూవర్స్ లైఫ్ గురించి అండ్ వారి పర్సన్ లైఫ్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. చూసే వ్యూవర్స్ లైఫ్ గురించి వారి పర్సన్ లైఫ్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. ముందుగా మీ పర్సన్ ఎనర్జీ చూద్దామండి. కింగ్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ మీ ఎనర్జీ. 9 ఆఫ్ సార్డ్స్ పర్సన్ ఎనర్జీ. 9 ఆఫ్ కప్స్ మీ ఎనర్జీ. ద డెవిల్ అండ్ పర్సన్ ఎనర్జీ. ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ మీ ఎనర్జీ. ద మెజిషియన్. పేజ్ ఆఫ్ సార్డ్స్, నైట్ ఆఫ్ కప్స్. ప్రజెంట్ మీ పర్సన్ తోటి అయితే కాంటాక్ట్లో లేరని ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయండి. అంటే ఇప్పుడు మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారంటే ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది అండ్ ఏదో భారకంగా హెడేక్ ఎక్కువగా అనిపిస్తుంది. ఎక్కువ ఓవర్ థింకింగ్ అయితే చేయడం వల్ల అసలు మీ పర్సన్ గురించి ఎక్కువైతే ఆలోచిస్తున్నారండి. అంటే ఇప్పుడు ఎదుటివారితో మాట్లాడలేని సిచ్యువేషన్, అంటే తడబడిన మాటలు కానీ, నుంచుంటే తల తిరగడం కానీ, ఈ సిచ్యువేషన్లో మీరున్నారు. దీనికి కారణం కూడా మీ పర్సనే. మీ పర్సన్ గురించి మీరు అంతలా సఫర్ అవుతున్నారు. అసలు మీరు ఆలోచించేది ఏంటి, మీరు ఎందుకు అంతలా బాధపడుతున్నారు, అంత ఓవర్ థింకింగ్ చేయవలసిన అవసరం ఏముంది, అసలు నిద్రలేని రాత్రులతో గడుపుతున్నారు. లైఫ్ మీద అసలు మీకు భయం లేదండి, బాధ ఎక్కువ పెట్టుకున్నారు. కానీ జీవితం ఎలా ఉంటుంది, ఏ విధంగా వెళ్తుంది, ఇలా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమీ లేవు. కానీ పర్సన్ విషయంలో ఓవర్ థింకింగ్ ఏంటి అంటే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారా, వేరే వారితోటి రిలేషన్స్ పెట్టుకున్నారా, మీ విషయంలో వారు ఎందుకు పాజిటివ్గా ఉండట్లేదు, మీరు ఎందుకు నచ్చట్లేదు, మీతో ఎందుకు మాట్లాడట్లేదు, వారు వేరే రిలేషన్లో ఉన్నారా, మీరు వారికి ఇష్టం లేదా, ఇష్టం ఉండి కూడా వారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, వారి మనసులో ఎవరైనా ఉన్నారా, వారి లైఫ్లో ఎవరైనా ఉన్నారా అంటే మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ వచ్చేసి కింగ్ ఆఫ్ హ్యాండ్స్ అండి. ఒక ఎనర్జీ అనేది కనిపిస్తుంది. అది మీ గురించా అంటే మీ గురించి అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనం బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇస్తున్నాం కదా. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. స్పై చేసి ఇక్కడ మిమ్మల్ని మీట్ అవ్వాలని అనుకున్నారు. కానీ మీ పర్సన్ కూడా ఏమంటున్నారు, మీకు కూడా ఏమైనా అంటే మీరేమో పర్సన్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అని మీరు అనుకుంటుంటే పర్సన్ కూడా మీకు కూడా చాలా ఆప్షన్స్ ఉండుంటాయి. మీరు వారి గురించి ఏం ఆలోచిస్తారులే, మీరు వారితో ఎందుకు మాట్లాడతారులే, ఒకరికొకరు మోసం చేసుకుంటున్నట్టు ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. మీరేమో మీ పర్సన్ మోసం చేస్తున్నారని మీరు ఫీల్ అవుతుంటే మీ పర్సన్ కూడా అలానే ఆలోచిస్తున్నారండి. అంటే మీ మధ్యన బాండింగ్ ఉంది, కానీ ఆ బాండింగ్ కాస్త అనుమానం, అబద్ధాలతోటి కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్ మీద మీకు సిచ్యువేషన్ బట్టి కోపం అన్నమాట. వారికి ఎక్కువ ఎడిక్ట్ అయిపోయారు. ఈ ఎడిక్షన్ కాస్త ఎలా ఉంది అంటే వారి ఆలోచనలో చిక్కుకుపోయారు అండ్ ఒక విధమైన స్ట్రాంగ్ బాండింగ్ అండి. ఆ బాండింగ్ అనేది ఎలా ఉంది అంటే ఇంకా వారు లేకపోతే జీవితమే లేదు. వారి మీద కోపంతో బ్రతుకుతున్నారు, వారు లేకపోతే బ్రతకలేని సిచ్యువేషన్. మీ ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. ఇక్కడ మరి మీ పర్సన్ ఎలా ఉన్నారంటే
మీ పర్సన్ కొంచెం ఎంజాయ్మెంట్ లైఫ్లా అంటే బాధలు మర్చిపోయేలాగా కనిపిస్తున్నారు. మీ పర్సన్ మేల్ అయితే కొంచెం ఆల్కహాలిక్గా కనిపిస్తున్నారు. మీ పర్సన్ ఫీమేల్ అయితే బాధలు మర్చిపోయి సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారండి. ఇక్కడ మీరు వీరికి ఎడిక్షన్ అయిపోతే మీ పర్సన్ కూడా మీకు ఎడిక్ట్ అయిపోయారు. మీలో ఒక సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. ఆ సంతోషం ఏంటంటే మీరు వారికి దూరం అయిపోతారన్న భయం వారిలోని కొంచెం, అంటే మిమ్మల్ని మర్చిపోవాలి, జరిగిపోయిన విషయాలన్నీ అన్న మాటలన్నీ మర్చిపోవాలి, సంతోషంగా ఉండాలి అన్నట్టు ఆలోచిస్తున్నారు. కానీ అండ్ ఇంకోటి వచ్చేసి మీ పర్సన్ గురించి ఇంత ఓవర్ థింకింగ్ చేస్తున్నారు కదా, మీ పర్సను మీ విషయంలో ఏంటి అంటే ఇక్కడ బర్త్డే సిచ్యువేషన్ ఏదో కనిపిస్తుందండి. బర్త్డే సిచ్యువేషన్ కానీ ఏదో అకేషన్ ఏదో కనిపిస్తుంది. మీ పర్సన్ మిమ్మల్ని చూసేమో మీరు చాలా సంతోషంగా ఉన్నారు, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారని వారైతే అనుకుంటుంటే, మీరేమో థర్డ్ పార్టీ వారితోటి చాలా హ్యాపీగా ఉన్నారని మీరైతే అనుకుంటున్నారు. అంటే ఒకరికొకరు స్పై చేసుకుంటున్నారు. మీరేమంటున్నారు? ద మెజిషియన్ మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తే బాగుండు. ఈ ఓవర్ థింకింగ్ నుండి మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఎంత ఆలోచించినా అసలు మీరు అనుకున్నది బయటపడట్లేదు. మీ పర్సన్ అసలు మీ పర్సన్ మనసులో ఉద్దేశాలు ఏంటో మీకు అర్థం కావట్లేదు. వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తే కదా మీకు అర్థమయ్యేది, తెలుసుకునేది. అసలు మీరు అనుకున్న సిచ్యువేషన్స్, అక్కడ మీ పర్సనల్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్కి సంబంధం ఏమన్నా ఉందా అంటే ఒకరికొకరు స్పై చేసుకుంటున్నారండి. మీరేం చేస్తున్నారు వారు తెలుసుకోవాలనుకుంటున్నారు, వారేం చేస్తున్నారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. అంటే ఒకరికొకరు కనెక్ట్ అయి ఉన్నారు. మీ పర్సన్కి మీ మీద అబద్ధాలు, అనుమానాలు కనిపిస్తున్నాయి. అలానే మీకు కూడా మీ పర్సనల్ లైఫ్లో ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారేమో మీరు అనుకుంటున్నారు. ఒక బర్త్డే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మీ పర్సన్ నుండి మీరు కాంటాక్ట్ రావాలి, మీతో మాట్లాడాలి, ఇలా మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ పర్సన్ కూడా వారి నుండి కాంటాక్ట్ అయితే వస్తుందండి. ఫోన్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనుకుంటున్నారు. అండ్ ఒక గిఫ్ట్ ఆఫర్ కూడా చెయ్యాలి అని అనుకుంటున్నారు. అంటే మీకు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చే ఉద్దేశం అయితే కనిపిస్తుందండి. చూస్తారు కదా, మన ఇక్కడ బాటమ్ ఆఫ్ ద ఎనర్జీ ఏ విధంగా వచ్చిందో మనం అలానే రీడింగ్ చేస్తాం. కాబట్టి పేజ్ ఆఫ్ థాట్స్ ఏంటంటే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే స్పై చేస్తున్నారు అనమాట. మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా అని తెలుసుకోవటం, మీరు వారి గురించి వెయిట్ చేస్తున్నారని, అంటే మీరు వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఎప్పుడైతే వారు అర్థం చేసుకున్నారో, వారి ఫ్రెండ్స్తో కానీ తెలిసిన వారితో కానీ మీ గురించి ఎక్కువైతే మాట్లాడుతున్నారంటండి. ఆ మాట్లాడే దాంట్లోని మీ పర్సన్కి ఒక క్లారిటీ రావడం, అండ్ మీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. అండ్ మీతో ఏదో చెప్పాలని కూడా అనుకున్నారు, చెప్పబోతున్నారు కూడా. వారు మీ విషయంలో చాలా తప్పు చేసామని ఒక రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది. ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీరు వరకు ఒక గాడ్ గిఫ్ట్లో అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. మీరు కూడా అనిపిస్తుంది కదా, మీ పర్సన్ తోటి ఒక డివైన్ కలిపిన బంధంలో మీరు ఫీల్ అవుతుంటే, మీ పర్సన్ ఏమో మీరు ఒక గాడ్ గిఫ్ట్లో అయితే ఫీల్ అవుతున్నారు. మరి ఈ ఎనర్జీస్ ఎవరికి రిజనెట్ అయితే వారు తీసుకోండి. రిజనెట్ అయితే అంటే దాని అర్థం చాలామంది తెలియదు కదండి. అంటే కొంతమందికి ఈ విషయం తెలియదని చెప్తున్నాను. రిజనెట్ అంటే ఇప్పుడు మీ లైఫ్లో మీకు జరుగుతున్న సిచ్యువేషన్ ఇది మీ జీవితమే. అవును, మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. ఎనర్జీస్ అంటే మీ లైఫ్లో మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో అదే సిచ్యువేషన్స్ మేము చెప్తే అదే రిజనెట్ అండి. అంటే మీకు ఎలా చెప్పాలి, ఎవరైనా ఎవరి గురించైనా మాట్లాడుకున్నారనుకోండి, మీకు తెలియకుండా, అంటే ఎవరో మీ గురించి మాట్లాడుకుంటున్నారు, మీరు అక్కడ నిల్చున్నారు, కాసేపు విన్నాక ఎవరి గురించో కాదు మీ గురించి మాట్లాడుకుంటున్నారు అన్నట్టు మీకు ఎలా అనిపిస్తుందో, అలాగే ఈ ఎనర్జీస్ మేము రీడింగ్ చేస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది కదా, ఎవరి గురించో అనుకుంటారు కానీ సడన్గా మీ జీవితం గురించి ఇక్కడ చదువుతున్నట్టు మీకు అనిపిస్తుందండి. దాన్ని రెజొనేట్ అంటారు. అంటే ఇది మీ లైఫ్ సంబంధించిన రీడింగ్ అని మీకు ఇది అర్థం అండి. సో తెలిసింది కదా, చాలామంది అంటే కొంతమందికి తెలియదండి. రిజొనేట్ అంటే రీయూనియన్ అంటే మళ్ళీ కలుసుకోవడం, అంటే దూరంగా ఉన్నవాళ్ళు, మాటలు లేకపోయిన వాళ్ళు, అంటే ఒకరికొకరు పడిన వాళ్ళు, అన్ని అబద్ధాలు, అంటే మాట కలవడం అంటారు కదా. చాలామంది పట్టుదలతోటి మాట్లాడకుండా ఉండి దూరంగా ఉండటం, పట్టింపులకు వెళ్ళి ఏవో గొడవలు ఉంటాయి కదా, అలాంటివన్నీ సమస్యలన్నీ పోయి మళ్ళీ మంచిగా మాట్లాడుకోవడం, కలిసిపోవడం అన్నమాట. దీన్నే రీయూనియన్ అంటారు. ఇదండి. నెక్స్ట్ వచ్చేసి అసలు మీ పర్సన్కి
మీ మీదుండే ఎమోషన్స్ ఫీలింగ్స్ వారు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే తీద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్. 4 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది. మ్యారేజ్ ఏదో కనిపిస్తుందండి, మ్యారేజ్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ రీయూనియన్ కానీ కనిపిస్తుంది. ఇంకా షఫల్ చేస్తాను. మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే మీ గురించి సిచ్యువేషన్ బట్టి అనుకున్న దానికి జరుగుతున్న సిచ్యువేషన్. కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. అంటే మనసులో మీతో మాట్లాడుతున్నారండి, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. బాటమ్ ఆఫ్ డెక్ 7 ఆఫ్ పెంటికల్స్ అండి. అంటే మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, వారు వర్క్ చేసుకున్నా సరే. అండ్ ఎమోషన్ ఫీలింగ్ ద హెర్మిట్, ఒంటరిగానే ఉన్నారు. అంటే మీరు వారి గురించి ఆలోచిస్తున్నారు, మీరు వారి గురించి ఆలోచిస్తున్నారని మీ పర్సన్కి అర్థమవుతుందండి. మీరు వారి గురించి మంచి చెడ్డలు తెలుసు. అంటే మీ పర్సన్కి కోపం వచ్చినా మీకు తెలుసు, మీ పర్సన్ మీతో ఎందుకు ప్రవర్తిస్తున్నారో మీకు తెలుసు. అంటే మీరు వారిని గమనిస్తున్నారని, వారికి అన్నీ తెలుసని. అంటే మీరు వారిని పట్టించుకోనట్టు ఉన్నట్టే ఉంటున్నారు, కానీ మీరు అన్నీ పట్టించుకుంటున్నారని, మీరు వారి గురించి ఆలోచిస్తున్నారని, మీరు వారిని మిస్ అవుతున్నారని, మీరు వారి సోషల్ మీడియాలో ఫాలో అవటం కానీ ప్రతి విషయం మీరు తెలుసుకుంటున్నారని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎనర్జీ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. మీ పర్సను ఎంతలా ఆలోచిస్తున్నారంటే వారికి అన్నిట్లకన్నా మీ ఆలోచనలే ఎక్కువ కనెక్ట్ అయిపోయాయి. అంటే అన్ని పనుల కన్నా మీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎవరితో మాట్లాడాలని ఆలోచన లేదు, పనులు చేయాలని ఆలోచన లేదు. అసలు వారికి నచ్చిన పని అంటే మీతో వారి మనసులో మాట్లాడుకోవడం. ఎవరితో మాట్లాడే సిచ్యువేషన్లు వారు లేరండి, మాట్లాడేది వారి మనసులో మీతోటే. అంటే మీ గురించి వారు మీ పిక్స్ చూస్తున్నారు, మీ మెమరీస్, మీ స్వీట్ మెమరీస్ వారికి ఎక్కువ గుర్తొస్తున్నాయి. వీటిలో మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే ద స్టార్ కార్డ్ ఎనర్జీ వచ్చింది. అంటే చూడండి, ఒక సెలబ్రిటీ విషయంలోని అంటే వారు మాకు తెలుసు, ఒక ఫ్రెండు చాలా మంచివాళ్ళు ఇలాగా పొగుడుతారు కదా, చెప్పుకుంటారు కదా. ఇప్పుడు మీ పర్సన్ వారి మనసులో మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారు. మీలాంటి వారి వల్ల వారికి అంటే ఎవరో మీ గురించి పొగిడారు. అంటే మీలాంటి పార్ట్నర్ కానీ మీలాంటి వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఉంటే వీరి అదృష్టవంతులని ఒక మాట అయితే వీరు విన్నారండి. అంటే మీ పర్సన్ని ఎవరో అన్నారు, అనడంలోని మీ విషయంలో ఒక గౌరవంగా మిమ్మల్ని గుర్తించడం, ఇష్టపడడం. అంటే ఒక స్టార్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీలాంటి వారు వారి లైఫ్లో ఉంటే వారికి చాలా హ్యాపీ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ 6 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ ఏంటంటే మీరు వారి లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారేమో. అంటే మీ లైఫ్లో నుండి వారు ఈజీగా వెళ్ళిపోయారు, మీరు కూడా వారి లైఫ్లో నుండి ఈజీగా వెళ్ళిపోతారేమో. మీ లైఫ్ ఇంకా మీరు చూసుకుంటారేమో. మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నట్టు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. మీ మీద ఉండే ఫీలింగ్స్ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది. అంటే మీతో ఒక అందమైన జీవితం కావాలి అంటే వారి లైఫ్లో ఎవరుంటే వారి లైఫ్ సంతోషంగా ఉంటుందో అలాంటి వారే వారికి కావాలి, వారితో ఉండాలంటున్నారు. వారు ఎవరో కాదు, మీరే. ఇక్కడ చూడండి ఎనర్జీస్, ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మళ్ళీ ఇవే వచ్చినాయి కార్డ్స్. మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే మీకులాగే మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది, మీ ఆలోచనలు వారికి ఒక వ్యసనం అండి. చూడండి, ఇంకా ఎవ్వరి ఆలోచన లేకుండా, ఏ పనుల మీద లేకుండా ఒకే విషయాన్ని ఆలోచించి ఏదైనా చిక్కుకోవడం అంటారు కదా, మీరు వారిని ఏదో మాయ చేశారు, ఆ మాయలో మీ పర్సన్ అయితే ఉన్నారు. అంటే మీ ప్రేమలో వారు చిక్కుకుపోయారు. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇప్పుడు మీ పర్సన్కి
మీరు ఒక బంగారంలా ఫీల్ అవుతున్నారు అండ్ మీతో మాట్లాడాలి, మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి, ప్రపోజల్ ఇవ్వాలి అన్నట్టయితే మీ పర్సన్ అయితే అంటున్నారు. చూసారు కదా, కింగ్ ఆఫ్ హ్యాండ్స్ అంటే మీ పర్సన్కి మీకు ఒక స్ట్రాంగ్ బాండింగ్ అయితే కనిపిస్తుంది. ఈ స్ట్రాంగ్ బాండింగ్ ఎలా ఉంటుందంటే మీరు వారి పక్కన ఉంటే వారికి ఒక ఎనర్జీ అన్నది ఉంటుందండి. వారితో మాట్లాడినా సరే, మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా సరే, దగ్గర ఉన్నప్పుడు కూడా మీతో ఉండని వారు ఆలోచనలో మీరు వారికి దగ్గర అవుతున్నారు. వారి ఊహల్లో మీతో జీవితం ఉన్నట్టు వారు అనుకుంటున్నారు అండ్ వారి జీవితంలో మీరే ఉండాలనుకుంటున్నారు. మీ పర్సన్కి మీరే వారికి రైట్ పర్సన్ అని, సంతోషకరమైన జీవితం చూడాలన్న హెల్దీ రిలేషన్షిప్ అంటే ఇప్పుడు మీ మనసులో మీ పర్సన్ తప్ప మీరు ఊహించుకోవడం కానీ యాక్సెప్ట్ చేయడం కానీ మీరు చేయరు. అలానే మీ పర్సన్ మిమ్మల్ని ఇలానే వారు అనుకుంటున్నారు. స్టార్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఇది, మీరు వారిని గమనిస్తున్నారని వారు తెలుసు, మీరు వారి గురించి వెయిట్ చేస్తున్నారని వారికి తెలుసు, మీరు వారి లైఫ్లో నుండి వెళ్ళిపోరని తెలుసు. అందుకే వారు మీ లైఫ్ మీరు చూసుకుంటారేమో అనుకున్నారు కానీ చూసుకోలేరు అన్నట్టు మీ పర్సన్కి తెలుసండి, వారి మనసు తెలుసు. అందుకే మీతో ఎప్పుడు మాట్లాడాలా, మిమ్మల్ని ఎప్పుడు చూడాలా అన్నట్టు మీ పర్సన్ అయితే ఈరోజు ఎనర్జీస్ అయితే వచ్చాయి. వారి నుండి అయితే కాంటాక్ట్ వస్తుందండి. ఆ కాంటాక్ట్ ఎనీ టైం వస్తుంది. మనం షఫల్ చేసినప్పుడే ఈ ఎనర్జీస్ కార్డ్ పడింది కదా, 4 ఆఫ్ హ్యాండ్స్. ఇప్పుడు మీ పర్సన్ స్లో మోషన్లో అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఫోన్ కానీ మెసేజ్ కానీ మిస్డ్ కాల్గా కానీ ఏదైనా టెక్స్ట్ మెసేజ్ చేసి డిలీట్ చేయడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మీ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వారంతటి వారు కాదు, చేస్తారు. అంటే మిమ్మల్ని టచ్ చేసి వదిలేసినట్టు, అంటే వీరు ఎందుకు ఫోన్ చేస్తారా అన్నట్టు మళ్ళీ మీ చేత ఫోన్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అన్న ఆలోచన మీ పర్సన్ అండి. ఈరోజు ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. నేను ప్రతి ఒక్కరికి యాక్యురేట్ రీడింగ్ ఇస్తాను. అండ్ ఏంటంటే మీకు ఈ రీడింగ్ ఇంతే తీసుకుంటాను, తగ్గను అని ఏమన్ను. మీ ప్రతి ఒక్కరి సిచ్యువేషన్స్ ఒకలా ఉండవు కదండి. ఇచ్చే తాహత ఉంటుంది, ఇవ్వలేని సిచ్యువేషన్ ఉంటుంది. మీ సిచ్యువేషన్స్ బట్టి నేను ఛార్జెస్ తీసుకుంటాను కానీ డిమాండ్ అయితే చేయను. ఓకే, అండ్ అలానే మీకు మాట సాయం కూడా చేస్తానండి. మీరు ఏదైనా చిన్న వర్క్ స్టార్ట్ చేసుకుంటే మన ఛానల్లో మీకు ప్రమోషన్ అనేది చేస్తాను. ఇన్స్టాలో కానీ యూట్యూబ్ షార్ట్స్ ద్వారా కానీ మీకు మన ఛానల్లో మీ బిజినెస్ సక్సెస్ అయ్యేలాగా నేనైతే ప్రయత్నం చేస్తాను. ఇది ప్రతి ఒక్కరికి చేస్తారా అంటే, మనకి మీరు చేసే వర్క్ నచ్చాలి, మీ వర్క్ అందరికీ నచ్చాలి అండ్ అందరికీ మీ అవసరం ఉండాలండి. ఏదైనా సరే మీరు ఒక మంచి పని చేసి ఆ మంచి అన్నది అవతల వారికి నచ్చేలా ఉండాలి. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి కొనుక్కునేలాగా కానీ అండ్ ఆర్డర్ తీసుకునేలా కానీ మీరు ఉండాలి. ఏదైనా సరే బిజినెస్ చిన్న అండి, ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళు లేడీస్ ఉంటారు అండ్ జెంట్స్ కూడా చిన్న వ్యాపారం చేసుకుని అంటే వాళ్ళు ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వరండి, చాలా సఫర్ అవుతారు కదా. ఇప్పుడు మీ దగ్గర ఒక వర్క్ అనేది ఉంటుంది, దానికి అంత ఆదరణ మీ ఉన్న ప్లేస్లో ఆదరణ ఉండదు కానీ మీ అవసరం కొంతమందికి ఉంటుంది. మీ అవసరం వారికి రావాలి అంటే మన ఛానల్ ద్వారా మీకు ఈ సహాయం అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన కాంటాక్ట్ కావాలి అంటే ఈమెయిల్ ఐడి చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తాను. అంటే వెంటనే రిప్లై ఇస్తానా అంటే నాకు కొన్ని పనులు ఉంటాయి కదా, ఎనీ టైం నేను రిప్లై ఇస్తాను కానీ రిప్లై ఇవ్వకుండా మాత్రం ఉండను. చెక్ చేసుకోవాలి, నేను ఒకే దాని మీద ఉండను, చాలా రకాలుగా కూడా నేను ఇచ్చేస్తానండి. నాకు ఇంకొక వర్క్ కూడా ఉంటుంది, ఆ వర్క్ కూడా నేర్చుకుంటాను. నేను వేరే వర్క్ కూడా నేర్చుకుంటానండి. నాకు షేర్ మార్కెట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, నేను ఆ సబ్జెక్ట్ కూడా నేర్చుకుంటున్నాను. సో అందుకే నేను త్వరగా మీకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే అర్థం చేసుకోండి, వేరే వర్క్లో ఉన్నట్టు. నేను ప్రతి ఒక్కరికి ఎనీ టైం 2 రోజులైనా వారమైనా సరే మీకు రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.